బయట ముఖం చెల్లలేనటువంటి మంత్రులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒదికు కన్నెపల్లి మీద కేటీఆర్ గారి విజిటింగ్ తర్వాత ఒత్తిడి పెరిగింది, మోటార్లు ఎందుకు ప్రారంభిస్తలేరని చెప్పి రాష్ట్రంలో ప్రతి ఊరు వాడ క్షేత్రస్థాయి పల్లెలు తండాలకి తేలిపోయింది కాళేశ్వరం కొట్టుకుపోయింది అనేటువంటి దుష్ప్రచారమే, ఉత్త ప్రచారమే, దొంగ ప్రచారమే. నీళ్లు ఎత్తకుండా చేయడం కోసం కేసీఆర్ కు పేరు రాకుండా అడ్డుకోవడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి ఇన్ని కుట్రలు చేసినని చెప్పి ప్రజలకు అర్థమైంది. కాబట్టి అక్కడ మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేరని చెప్పి బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తుంటే, హరీష్ రావు గారు ప్రాజెక్టుల మీద నిత్యం ప్రశ్నిస్తుంటే, ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉన్నదని చెప్పి 12వ తేదీ కేబినెట్లో చర్చ జరిగింది. దేవాదుల మీద ముఖ్యమంత్రి ఆదేశించిండు, పరువు పోతున్నది, కన్నెపల్లి మోటార్లు ప్రారంభించకుంటే బదనం అవుతున్నాం కాబట్టి తక్షణమే వెళ్ళి దేవాదుల మోటార్లు ప్రారంభించమంటే హడావుడి హెలికాప్టర్లు వచ్చిళ్ళు. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిళ్ళు. కోడికూర తిన్నారు, కడుపు నిండా కళ్ళు తాగిళ్ళు, విహారయాత్ర చేసిళ్ళు. మోటార్లు మొత్తం ప్రారంభమైనాయి, 10కి 10 మోటార్లు ప్రారంభం అయిపోయినాయి. రైతులారా, మీరందరూ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు మేము భరోసా ఇస్తున్నాం. కన్నెపల్లి మోటార్లు ప్రారంభించకపోవడానికి అక్కడ రెడీగా బ్యారేజ్ లేదు కాబట్టి, బ్యారేజ్ కుంగిపోయింది కాబట్టి అక్కడ నీళ్లు ఎత్తలేకపోతున్నాం. ఫ్లోటింగ్ వాటర్ ఎత్తడం శాస్త్రీయం కాదని ఎవరో చెప్పినని దుష్ప్రచారం చేస్తూ, ఇక్కడ సమ్మక్క బ్యారేజ్ రెడీగా ఉన్నది కాబట్టి, మోటార్లు రెడీగా ఉన్నాయి కాబట్టి, రిజర్వాయర్లు 22 రిజర్వాయర్లు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము నీళ్ళు ఎత్తుతున్నాం. ఇది మా చిత్తశుద్ధి. 38.16 టీఎంసీల సామర్థ్యం గల 22 రిజర్వాయర్లను మేము నింపుతాం. ప్రతి ఎకరా సాగు భరోసా, నీటి భరోసా ఇస్తున్నాం. తాగునీళ్లకు సరిపడా నీటి నిల్వలు పెట్టబోతున్నాం. ఇది మా పనితనానికి చిత్తశుద్ధి అని చెప్పి ముగ్గురచ్చి వాగిళ్ళు 13వ తారీఖు నాడు అప్పటికే నార్లు పోసుకున్నారు. బావుల కింద, బోర్ల కింద, కుంటల కింద, చెరువుల కింద నార్లు పోసుకున్నారు. మీరిచ్చిన సబ్సిడీ విత్తనాలు, మీరిచ్చినటువంటి 7 రకాల వంగడాలు ఏవైతున్నాయో మీ ప్రోత్సాహం మేరకే, మీ ఏఈఓల సూచనల మేరకే రైతులు కొనుగోలు చేసిళ్ళు. మీరు 13వ తారీఖు ప్రకటించిన తర్వాత మీరు చెప్పిళ్ళు రాష్ట్రం అంతా ఎల్లిన ప్రభావం ఉన్నది, ఇక్కడ మాత్రం దేవాదుల సక్సెస్ఫుల్ ప్రాజెక్టు, 10 మోటార్లు ఇక్కడ నడుస్తాయి, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతున్నాము, గోదావరిలో సరిపడా నీళ్లున్నాయి అని మీరు మాట్లాడిల్లు. బిడ్డ జాగ్రత్త. పూర్వపు వరంగల్ జిల్లా రైతులకు మీరు మాటిచ్చిల్లు. మీరే సబ్సిడీ విత్తనాలు ఇచ్చిల్లు, ఇంకిస్తున్నారు. మీరే 13వ తేదీ జూలై మాట్లాడిల్లు. అప్పటికి నార్లు పోసుకున్న, నార్లు ముదిరిన వాళ్ళు మీరు భరోసా ఇచ్చిల్లు కాబట్టి ఇలా నాట్లు వేసుకుంటున్నారు. ఇవి నార్లు అండి, ఎదిగినటువంటి నార్లు. వరంగల్ పూర్వపు జిల్లా వ్యాప్తంగా 22 రిజర్వాయర్ల కింద, కుంటలు, చెరువుల కింద ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇది నాట్లేస్తున్నటువంటి కూలీలు ఇవాళ రామప్ప చెరువు కింద, అదేవిధంగా పాకాల చెరువు కింద, ధర్మసాగర్ కింద, బొమ్మకూరు కింద, ఆర్ఎస్ గన్పూర్ కింద ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది. మీకు సిగ్గెట్లేదు. ఇప్పుడు మేము సాగునీళ్ళు ఇవ్వము, తాగునీళ్ళకే పరిమితం అవుతామని చెప్పి అఖిలపక్ష కమిటీల పేరు మీద ఊళ్ళల్లో అధికార పార్టీ కార్యకర్తల మధ్య, రైతుల మధ్య ఘర్షణలు పుట్టియడానికి పోలీసులను పెట్టి రైతుల గొంతు నొక్కడానికి మీకు ఎట్లా సిగ్గులేదు? మీరు 13వ తారీఖు చెప్పిన తర్వాత అనుమానం ఉన్న రైతులందరూ నార్లు సంపూర్ణంగా పోసుకున్నారు. ఇలా కాంగ్రెస్ లో కొనసాగుతున్న రైతన్నలారా దయచేసి అర్థం చేసుకోండి, ఇది మోసమా కాదా? రైతు సోదరులు అర్థం చేసుకోవాలి. ఇంత పచ్చి మోసం ఏ పరిజ్ఞానం మేరకు, ఏ నివేదిక మేరకు, ఏ అంచనా మేరకు మీరు 13వ తారీఖు నాడు 38 టీఎంసీలు పూర్వపు వరంగల్ జిల్లా 22 రిజర్వాయర్లు నింపుతామని, మీరు సాగునీళ్లు ఇస్తామని మీరు చెప్పిళ్ళు? మీ మెడకు ఊరే రేవంత్ రెడ్డి గారు.
పూర్వపు వరంగల్ జిల్లా రైతులను నమ్మించి మీ మాటకు నమ్మి ఇలా అప్పు చేసి మీరు పంపిణీ చేసిన కంపెనీల దగ్గర కమిషన్లకు మీరు కొనుగోలు చేసి రైతు వేదికల దగ్గర పెట్టి అమ్మినటువంటి వడ్లను నార్లు పోసుకోవడంలో ఇలా నాట్లు వేయడంలో జరిగిన పెట్టుబడి అయిన ఖర్చు చేసిన అప్పు తగిలే మిత్తి మీ మెడకు ఊరైతుంది. వరంగల్ జిల్లా 2 మంత్రులు నోరిప్పరు, 11 మంది అధికార పార్టీల నోరిప్పరు, ఎక్కడ ప్రెస్ను అలో చేస్తలేరు. దేవాదుల విజిటింగ్ అప్పుడు అంత కీలక నిర్ణయం ప్రకటించినప్పుడు వరంగల్ జిల్లా మీడియాకు అనుమతి లేదు, స్థానిక మీడియాకు అనుమతి లేదు. ప్రెస్ నోట్ మీరే రిలీజ్ చేసిన, వీడియోలు మీరే రిలీజ్ చేసిన బిడ్డ. స్పష్టంగా మీరు ఈ సీజన్లో ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ కన్నెపల్లి పంపులు ప్రారంభించకపోవడానికి గల కారణాలను, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనేటువంటి దానికి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళెత్తి చిత్తశుద్ధి నిరూపించుకుంటామని చెప్పి మీరు చెప్పినటువంటి మాటలు రైతుల చెవుల్లో రింగు రింగు అంటున్నాయి బిడ్డ. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు